ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యాయామం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరూ చెప్తారు. అన్ని వ్యాయామాల కంటే సులభమైన వ్యాయామం వాకింగ్. కోట్ల మంది ఎక్కువగా చేసే ఫస్ట్ వ్యాయామం వాకింగే. అందరూ ముందుకు నడుస్తారు, కానీ రెట్రో వాకింగ్, బ్యాక్ వాకింగ్ మీరు ఎప్పుడూ చేయరు. కానీ నేను చాలాసార్లు వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు సైంటిఫిక్గా దాని మీద ఒక స్టడీ మీకు చెప్పబోతున్నాను. రోజుకు 10-15 నిమిషాలు 4 వారాలు చేసేసరికి మీకు 4 రకాల బెనిఫిట్స్ వచ్చేస్తాయి. బ్యాక్ వాకింగ్ వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట, వీపు నొప్పి, నడువు నొప్పి బ్రహ్మాండంగా తగ్గుతుంది, తొడకండాలు బాగా బలపడుతున్నాయట, కాళ్ళ నొప్పులు మడాల నొప్పులు రాకుండా బ్రహ్మాండంగా రక్షించుకోవడానికి బ్యాక్ వాకింగ్, రెట్రో వాకింగ్ టెక్నిక్ ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు నిరూపించారు. అలాంటి బ్యాక్ వాకింగ్, రెట్రో వాకింగ్ని ఎవరు చేయాలి, ఎన్ని నిమిషాలు చేయాలి, ఎన్ని రోజులకోసారి చేయాలి, ఈ లాభాలు ఎందుకు వస్తాయి, ఇవన్నీ విషయాల్ని ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నాను. అలాంటి బ్యాక్ వాకింగ్ వల్ల ప్రయోజనాల గురించి పరిశోధన చేసిన వారు అమెరికాలోని నేవాడా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అయిన జానెట్ డ్యూఫెక్ బృందం ఈ అధ్యయనాన్ని వయసులో ఉన్న వారి మీద, ఆరోగ్యంగా ఉన్న 10 మంది విద్యార్థినుల మీద వీళ్ళు అధ్యయనం చేశారు. ఇలాంటి నొప్పులు ఉన్న వారి మీద కూడా, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి ఇట్లా ఉన్నవారి మీద కూడా వాళ్ళు పరిశోధన చేసి ఆ డిఫరెన్స్ని వాళ్ళల్లో గమనించారు. ఎన్ని రోజులు చేయించారంటే 4 వారాల పాటు, అంటే నెల పాటు, రోజుకి 10-15 మినిట్స్ పాటు రెట్రో వాకింగ్, బ్యాక్ వాకింగ్ చేయించారు. స్పీడ్ అనేది వాళ్ళు మెన్షన్ చేయాల. నడవటం అలవాటైతే కొద్దిగా స్పీడ్ పెరుగుతుంది, భయం పోతుంది. అందుకని వీళ్ళ పరిశోధనలో 4 రకాల లాభాలు ఎందుకు వస్తాయి మీకు వివరణగా వాళ్ళు ఇచ్చిన దాన్ని మీకు అర్థం చేయిస్తాను. మొట్టమొదటిది, మనం ముందుకు నడిచేటప్పుడు మనం ఒక అడుగు తీసి మరొక అడుగు వేసినప్పుడు మనం మడాన్ని ఫస్ట్ ఆనిస్తాం, తర్వాత పాదం వేళ్ళు అంతాయి, లాస్ట్కి వేళ్ళు నేల మీద అంతాయి, మడం పైకి లెగుస్తుంది ఇంకొక అడుగు వేయాలన్నప్పుడు. ఇది ఫ్రంట్ వాకింగ్లో. బ్యాక్ వాకింగ్లో ఈ మెకానిజం రివర్స్ అవుతుంది. మీరు వెనక నడిచేటప్పుడు ముందు వేళ్ళను ఆనిస్తారు, మడం ఆనిచ్చరు. ఫస్ట్ వేళ్ళు అంతాయి, తర్వాత లాస్ట్లో మడం అంతుంది, తర్వాత లేపుతాం, మళ్ళా వేళ్ళు, తర్వాత మడం. ఇట్లా రివర్స్ వాక్ చేసేటప్పుడు మన ఆలోచన సరళి ముందున్నంత ఫ్రీగా ఉండదు, ఫోకస్ పెరుగుతుంది. బ్యాక్ నడవాలంటే బ్యాలెన్స్ ఉండాలి. అందుకని వీటన్నిటి మీద మనం ఆలోచన సరళిని ఇక్కడ డైవర్ట్ చేస్తాం కాబట్టి 10-15 మినిట్స్ అటు ఇటు వెళ్లకుండా. దీనివల్ల అసలు ముందు శారీరకంగా వచ్చే లాభం కంటే మానసికంగా వచ్చే లాభాలు కూడా ఉన్నాయని రుజువైనవి. 4 శారీరక లాభాలతో పాటు ఇంపార్టెంట్ లాభం మానసిక లాభం ఏమిటో తెలుసది? వెనక నడిచే వారిలో సమాచారాన్ని గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతున్నదట. అంటే మనకు తెలిసిన విజ్ఞానాన్ని గుర్తుపెట్టుకోవటం, మెమరీ బాగా పెరగటం ఫస్ట్ గమనించారు. రెండవది, ఏదన్నా అడిగినా మనం ప్రతిస్పందన తెలియజేస్తాంగా, సమాధానం, రియాక్షన్ ఉంటుంది కదా. ఈ ప్రతిస్పందన సమయం బాగా తగ్గుతున్నదంట. అంటే అడిగిన తర్వాత, చెప్పిన తర్వాత ఎంతోసేపటికి స్పందించరు కొంతమంది షార్ప్గా వెంటనే స్పందించేస్తారు. ప్రతిస్పందన సమయం అంటారు. ఇది బాగా తగ్గుతున్నదట బ్యాక్ వాకింగ్ చేసినప్పుడు. ఫ్రంట్ వాకింగ్లు ఇది రావట్లేదు, బ్యాక్ వాకింగ్లు ఇది ఎక్కువగా. మానసికంగా ఈ బెనిఫిట్స్ని మేము గమనించామని వాళ్ళ బృందం తెలియజేసింది. ఇక కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు తగ్గటానికి బ్యాక్ వాకింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు వెనక్కి నడిచేటప్పుడు ముఖ్యంగా పాదాలు ముందు ఆనిస్తారు, తర్వాత మడం ఆనిస్తారు. అందుకని పాదాలు ఎప్పుడు అవనంత మూమెంట్కి వెనక్కి నడిచేటప్పుడు అట్లా వస్తుందన్నమాట. ఆ ఫ్రిక్షన్ మారుతుంది. అందుకని మడాన్ని కూడా బ్యాక్ నడిచేటప్పుడు ఎక్కువ అట్లా ప్రెస్ చేస్తాం. ఆక్యుప్రెషర్ టెక్నిక్ ద్వారా మడాల నొప్పులు, పాదాలు, వేళ్ళ నొప్పులు ముందు గంట నడిచినా ఇలాంటి నొప్పులు తగ్గని వారికి కూడా బ్యాక్ పావు గంట 10 నిమిషాలు నడిస్తేనే ఇంత మంచి లాభాలు రావడం అనేది దీంట్లో రావడానికి ఈ టెక్నిక్ పనిచేస్తుంది అనమాట. అందుకని మడాల నొప్పులు ఉండేవారు బ్యాక్ వాకింగ్ ఫస్ట్ అప్లై చేయొచ్చు. అలాగే వెరికోజ్ వెయిన్స్ ఉండేవారికి
రక్తనాళాల్లో రక్తం గూడు కట్టుకోకుండా చకచక పైకెక్కెళ్ళటానికి పిక్కల్లోనూ తొడలో ఉండే కండరాలు బలోపేతం అవుతాయి. అందుకని చాలామంది వెరికోజ్ వెయిన్స్తో బాధపడే వారికి డాక్టర్లు అందరూ బ్యాక్ వాకింగ్ చేయమని చెప్తుంటారు. ముందుకు నడిచినప్పుడు కొన్ని కండరాలు యాక్టివ్ అవుతాయి, కానీ బ్యాక్ నడిచినప్పుడు ఆ కండరాలు వదిలేసి బ్యాక్ కండరాలు కొన్ని ఇంతకుముందు ముందుకు నడిచినప్పుడు స్పందించిన కండరాలు ఎక్కువగా స్పందిస్తాయట. అందుకని మనకి పిక్క భాగం అంతా వెనకాల ఉంటుంది కదా, అందుకని బ్యాక్ నడిచినప్పుడు పిక్కల కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలు బాగా చేసి ఆ మజిల్ స్టిఫ్నెస్, కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసినప్పుడు ఆ గట్టిపడిపోతాయి. ఆ గట్టిపడ్డ కండరాలన్నీ తొడల్లోనూ పిక్కల దగ్గర రిలాక్స్ అయ్యి బ్యాక్ నడవటం వల్ల ఆ కండరాలు బలపడి చకచకట్లా నొక్కటం వల్ల కాళ్ళ రక్తనాళాలను రక్తం పైకి ఎక్కేస్తుంది. కూడుగట్టి నిలవ ఉంటే ఉబ్బుతాయి, చకచక ఎక్కేస్తే ఉబ్బు వాపు తగ్గిపోతుంది. అందుకని రోజుకు పావు గంటన్నా వెరికోజ్ వెయిన్స్తో బాధపడేవారు చేయండి. వెరికోజ్ వెయిన్స్ లేని వారు కూడా ఇలాంటి వాకింగ్ చేస్తే అది మంచిది. ఇక బ్యాక్ పెయిన్ ఎందుకు తగ్గుతున్నది? వెనక్కి నడిచేసరికి ఈ కాళ్ళని కదపటానికి వెన్నుపాములో కండరాలు ఏవైతే ఆధారమై ఉన్నాయో ముందుకు నడిచినప్పుడు వాటి స్పందన కంటే వెనక్కి నడిచినప్పుడు ఎక్కువగా స్పందిస్తున్నాయి. ఆ స్టిఫ్నెస్, ఉద్యోగ వ్యాపారాల్లో కంప్యూటర్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చే స్టిఫ్నెస్ ఫ్రంట్ వాకింగ్ కంటే బ్యాక్ వాక్లో ఆ కండరాలు రిలాక్స్ అవుతున్నాయి, బాగా స్టిఫ్నెస్ తగ్గించి మంచిగా ఫ్లెక్సిబిలిటీని పెంపొందించుకోగలుగుతున్నాయని రుజువైంది. అందుకని ఇలాంటి వారికి బ్యాక్ వాకింగ్ చేస్తే బ్యాక్ పెయిన్ ఉన్నవారికి కూడా చాలా మంచిదని రుజువైంది. ఇక 4వ లాభం చూస్తే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు వెనక్కి నడిచేసరికి మోకాళ్ళు వెనక భాగంలో ఉండే కండరాలు బలోపేతమై ఆ కండరాల్లో పేరుకునే కొవ్వులు కూడా పేరుకోకుండా కరగనిస్తూ కండర డెవలప్మెంట్ బాగుందట బ్యాక్ వాకింగ్లో. చాలామందికి వ్యాయామం చేయనప్పుడు మజిల్ ప్లేస్లో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయిపోయి మజిల్ బిల్డ్ అవ్వకుండా మజిల్ వీక్ అయిపోయి ఫ్యాట్ పెరిగిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చి కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయి. అలాంటి వారికి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి వెనక్కి నడిచేసరికి కాళ్ళల్లో జిగురుత్పత్తి పెరగటం, కాళ్ళ చుట్టూరు ఉండే కండరాల బలోపేతం అవటం, అక్కడ కొవ్వు బాగా కరగటానికి, ఆ కాళ్ళకి మంచిగా జాయింట్లో మంచిగా లెగమెంట్స్, టెండాన్స్ అవి కూడా యాక్టివ్గా అవటం కోసం ఈ బ్యాక్ రెట్రో వాకింగ్ బ్రహ్మాండంగా పనికొస్తున్నది రుజువైంది. అటు శారీరక లాభాలు, ఇటు మానసిక లాభాలు అన్నీ రావటానికి బ్యాక్ వాకింగ్ మంచిది. లాన్స్లో, గార్డెన్స్లో, అయితే ఏమన్నా శాండ్లో ఎక్కడ అవకాశం ఉన్నా ఇప్పుడు మన ఆరోగ్యాలయంలో చూడండి 2 స్పెషల్ వాకింగ్ శాండ్ ట్రాక్స్ ఉంటాయి లేడీస్కి, జెంట్స్కి. చూడండి అందరూ చాలా రివర్స్లో నడవమంట. నేను వెరికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ రివర్స్లో ఎక్కువ నడుస్తుంటారు. ఇసుకలో నడిస్తే ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. చెప్పులు లేకుండా నడవండి అంటాం. మీరు మరి రోజు ఇట్లాంటి అవకాశం లేని వారు ఇంట్లో వాకింగ్ బయటికి వెళ్ళినప్పుడు గంట చేస్తారు, గంటలో మీరు 45 మినిట్స్ ముందుకు నడవండి, లాస్ట్లో 15 మినిట్స్ బ్యాక్ వాక్ చేయండి. బ్యాక్ వాక్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ మనం వెనక్కి వెళ్ళాలి. వెనకాల ఏం తగలకుండా, ఎవరిని గుద్దుకోకుండా, పడిపోకుండా కాస్త ఫోకస్తో మనం వేస్తే కొన్ని రోజులకు ప్రాక్టీస్ అవుతుంది. బ్యాక్ జాగింగ్ కూడా చేయొచ్చు. నేను ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు బ్యాక్ జాగ్ చేస్తుంటాను పడిపోకుండా. అది మంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాకింగ్ కంటే జాగింగ్ మంచిదని అలా చేస్తుంటా. ఫ్రంట్ 10 నిమిషాలు చేస్తే బ్యాక్ జాగింగ్, రెట్రో జాగింగ్ 5 మినిట్స్ చాలా కాళ్ళు, పిక్కలు మంచి బలంగా మారుతాయి అన్నమాట. ఇలాంటి రహస్యాలన్నీ సైంటిఫిక్గా రుజువైనవి అని మీకు చెప్తే ఇంకో ఇన్స్పిరేషన్తో మీరు తప్పనిసరిగా ఇలాంటి వాటిని చేస్తారు. కాబట్టి మరి అందరూ మొదలెట్టండి రెట్రో వాకింగ్, బ్యాక్ వాకింగ్ అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.